ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మాసంలో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మనం ధ్యానిస్తుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమునందు మరి ఒక వాక్యమును మనం వింటున్నామండి. అందులో కొరకు మనము మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 1 తెస్సలోనికలు 1వ అధ్యాయము 6వ వచనము, 1 Thessalonians 1st chapter verse 6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి మరి విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే మరి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. కాబట్టి చూడండి, పరిశుద్ధాత్మ మరి ఆనందానికి మూలము పరిశుద్ధాత్మ అని కూడా మనము చెప్పవచ్చును. కాబట్టి యు బికేమ్ ఇమిటేటర్స్ ఆఫ్ us అండ్ ఆఫ్ ద లార్డ్. మరి ప్రభువును మరి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. ఇన్ స్పైట్ ఆఫ్ సివియర్ సఫరింగ్. ఆ దినాలలో కూడా అండి ఎంతో శ్రమలు, ఎంతో బాధలలో ఉన్నటువంటి వారు. You welcome the message with the joy given by the Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రియులారా మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని శ్రమలు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవటానికి ప్రియులారా. కాబట్టి ఈరోజు ఈ యొక్క 1వ తెస్సలోనికలో ఉన్నటువంటి 1:6 వచనములో కనిపించే శక్తివంతమైనటువంటి సత్యమును ఈరోజు మనం వింటున్నాము. అక్కడ పౌలు తెస్సలోనిక విశ్వాసులకు పరిశుద్ధాత్మ నుండి వారు పొందిన ఆనందం గురించి రాస్తున్నాడు పిల్లలు. ఈ ఆనందం పరివర్తన కలిగించేది మరియు మన క్రైస్తవ నడకకు, ముఖ్యంగా పరీక్షలు మరియు కష్టాల మధ్య ఎంతో అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాడు పిల్లలు. In the midst of trials and tribulations, this joy is transformative and essential for our Christian walk. మన యొక్క క్రైస్తవ నడకలో ప్రియులారా మరి ఆ ఆనందమును మరి ఎంతగా మనకు పరివర్తన కలిగించేటటువంటి రీతిగా మరి అది ఉంటున్నది. మరి ఈ యొక్క సందర్భం చూసినట్లయితే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము హింస సమయంలో స్థాపించబడినటువంటిది ప్రియులారా. The Thessalonian church was founded in a time of persecutions. ఈ దినాలలో కూడా మనము ఈ యొక్క శ్రమల గురించి, హింసల గురించి ఆలోచిస్తున్నాం. ఎంతో మరి పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎంతగా బెదిరించి హత్య చేస్తూ చెరసాలలో వేస్తూ మరి క్రైస్తవులు అంటే ఎంత ద్వేషంతో, పగతోటి, కలహంతో ఆ రీతిగా ఉంటున్నాడు పిల్లలు. ఆ రీతిగానే మరి యొక్క ప్రజెంట్ డేస్ లో కూడా, ఈ దినాలలో కూడా మనం అనేక వార్తలు వింటున్నాము. క్రైస్తవులు అన్నట్టే గిట్టినటువంటి వారు, పడినటువంటి వారు ఎంతో ద్వేషంతో సాతాను ఏ రీతిగా పిల్లల దినాల్లో పనిచేస్తుంది. కాబట్టి ఆ తెస్సలోనిక సంఘంలో పిల్లల దాదాపు 2000 సంవత్సరాల క్రితమే మరి చూస్తున్నాం. ఈ యొక్క పర్సిక్యూషన్ అనేటువంటిది బైబిల్లో కూడా మనకు కనపడుతున్నది. మరి వారు పోరాటంలో ఉన్నప్పటికీ కూడా వారు క్రీస్తు సందేశాన్ని ఆనందంతో స్వీకరించారు. దట్ ఈస్ ద గుడ్ అబౌట్ దెమ్ ప్రియులారా. వారు ఎంతో పోరాటంలో, హింసల్లో ఉన్నప్పటికీ కూడా వారు క్రీస్తు సందేశాన్ని ఆనందముతో స్వీకరించారు. డిస్పైట్ దేర్ స్ట్రగల్స్, దే రిసీవ్డ్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ విత్ జాయ్. ఎంతో సంతోషంతో ప్రియులారా ఆ యొక్క యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకున్నటువంటి వారు ప్రియులారా మరి క్రీస్తును ఎంతో మరి హత్తుకొని ఉంటారు పిల్ల. ఎంతో దే ట్రస్ట్ హిమ్, దే లీన్ ఆన్ హిమ్, దే రిలై ఆన్ హిమ్, దే డిపెండ్ ఆన్ హిమ్.
ఎటువంటి ఉపద్రవం, ఎటువంటి శ్రమలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా సరే దే లివ్ ఫర్ క్రైస్ట్. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఆనందం వారి పరిస్థితులపై ఆధారపడేది కాదు, మన సర్కమ్స్టెన్సెస్ బట్టి కాదు ప్రియులారా. పాల్ హైలైట్స్ దట్ దిస్ జాయ్ వాస్ నాట్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్ బట్ కేమ్ త్రూ ద హోలీ స్పిరిట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క ఆనందం అనేటటువంటిది ఇన్నర్ జాయ్ ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ప్రియులారా మనం ఎంతో నసక్యం కానటువంటి ఆనందం హృదయంలో పొంగి పొంగి పొర్లుతుంది ప్రియులారా ఆనందంతో. ఆ యొక్క ఆనందం ప్రియులారా ఓవర్ జాయ్, ఎంత సంతోషము సమాధానం ప్రియులారా. మరి దానితో నిండి ఉండి మనం ఎంత విల్ బి ఎక్సైటెడ్, విల్ బి ఇన్ ఎక్స్టసీ ప్రియులారా, ఎంతో సంతోషంతో ఉల్లాహంతో ఉత్సాహంతో ఉంటాం. కాబట్టి అదే ఇక్కడ పౌలు భక్తుడు ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు చెప్తున్నాడు. ఈ వ్యత్యాసం నేడు మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దినాలలో కూడా ప్రియులారా we need the Holy Spirit to work. Where there is Holy Spirit, there's we see the joy of the joy of the Lord, the joy of the Lord, which gives us strength, which gives us direction in our lives. కాబట్టి ఈ యొక్క ఆనందానికి మూలము, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ జాయ్, ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సాధికారిత ఉనికి, ద ఎంపవరింగ్ ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి చెప్పినట్లుగా ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ మనము శక్తివంతులం అవుతాం. యేసు ప్రభువు ఆరోహణం అవుతూ చెప్పినటువంటిది కూడా అదే పిల్లలు. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు. అప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయలలో, అంతటా కూడా మీరు నాకు సాక్షులై ఉందరు అని చెప్పి వాక్యం చెప్తున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త మరియు సహాయకుడిగా కూడా మనం తెలుసుకోవచ్చు. మనకు ఆదరించేటటువంటి వాడు, మరి మన పరిస్థితులను అధిగమించేటటువంటి ఆనందం అనుభవించటానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు పిల్లలు. హీ ఎంపవర్స్ us to experience joy that transcends our circumstances. మన పరిస్థితులను కూడా ఐ డు నాట్ నో మరి ఈ సమయంలో వినుచున్నటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో గుండా పోతారు, ఎటువంటి ఉపద్రవాలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి పరిస్థితులు గుండా పోతున్నారు. బట్ మరి మనల్ని ఎంకరేజ్ చేస్తూ చెప్తుంది ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుర్కోవటానికి. మరి నిక్ వుజిసిక్ అన్నటువంటి ఒక గొప్ప మరి భక్తుని దినాల్లో కూడా దేవుడు ప్రపంచం అంతటా కూడా వాడుకుంటున్నాడు. అతనికి మరి అవయవాలు లేవు ప్రియులారా, వితౌట్ లిమ్స్. అతని సవాళ్ళు ఎన్నో ఉంటున్నాయి, నడవలేడు సరిగా, మరి ఏది కూడా చేసుకునే పరిస్థితుల్లో ప్రపంచం నలుమూలల తిరిగి అతను సువార్తను పంచుకుంటున్నాడు పిల్లలు. అతనికి మరి మంచి హీ హాజ్ ఎ లవింగ్ వైఫ్ అండ్ లవింగ్ చిల్డ్రన్, గొప్ప ఫ్యామిలీ. మరి దేవుడు ఎంతో బిజీగా ఉంటున్నాడు. మరి పరిశుద్ధాత్మ నుండి వచ్చేటటువంటి ఆనందాన్ని ఆయన ప్రసురింపజేస్తున్నాడు. ఇప్పుడు అనేక స్కూల్స్కు పిల్లల దగ్గరికి ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి టాక్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆనందం మరి ఎలా వృద్ధి చెందుతుందో మరి ఈ యొక్క నిక్ వుజిసిక్ యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి మొట్టమొదటిది మనం తెలుసుకున్నటువంటిది ఏంటి, మరి ఆనందానికి మూలము మనం తెలుసుకుని ఉంటున్నాము. మరి అంతేకాకుండా హింసల మధ్య కూడా ఆనందం, జాయ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రయల్స్. తెస్సలోనికలో హింసలో కూడా మరి వాళ్ళు ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు పిల్లలు. ఆనందం అంటే సులభమైనటువంటి జీవితం గురించి కాదు. ఆనందం అంటే ఏదో రిలాక్స్డ్గా అన్ని సుఖభోగాలు అనుభవించటం కాదు, కానీ దేవునితోటి లోతైన శాశ్వతమైనటువంటి సంబంధం గురించి మరి అని ఇది మనకు బోధిస్తుంది. దిస్ టీచర్స్ us that joy is not about an easy life but about a deep abiding relationship with God. మరి పౌలు భక్తుడు ఆ చెరసాలలో ఉన్నప్పుడు మరి రాసినటువంటిది, ఆ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మరలా చెప్తున్నాను, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ అగైన్ ఐ సే.
అని ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. డిలైట్ యువర్ సెల్ఫ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరి పౌలు ఆనందం ప్రియులారా చెరసాలలో ఉండి ఆయన మరి సంఘస్థులకు ఎంకరేజ్ చేస్తూ రాస్తున్నాడు. అతని పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి పరీక్షలలో కూడా ఆనందాన్ని నింపేదిగా ఉంటున్నది ప్రియులారా. కాబట్టి మనం మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రియులారా, ద థింగ్, ద అర్జెంట్ నీడ్ ఈస్ వి నీడ్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడతాం. పరిశుద్ధాత్మ చేత ప్రియులారా వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, guided by the Holy Spirit, filled with the Holy Spirit, anointed by the Holy Spirit. కాబట్టి ఈ రీతిగా పరిశుద్ధాత్మ మనల్ని మరి నింపటానికి మనం ఆహ్వానిద్దాం ప్రియులారా. మరి అంతేకాకుండా మరి ఈ ఆనందాన్ని మనం ఇతరులతో కూడా పంచుకోవాలి. వి నీడ్ టు షేర్ ది జాయ్ విత్ అదర్స్. బైబిల్లో ఉన్నటువంటి వారు, స్వస్థత పొందినటువంటి వారు వాళ్ళందరూ కూడా మరి మాకు స్వస్థత జరిగిందని చెప్పి వాళ్ళు వెళ్ళి ఇతరులకు పంచుకున్నారు పిల్లలు. వారికి జరిగినటువంటి ఎన్కౌంటర్స్, ఆ యొక్క ముఖాముఖి అనుభవం పిల్లలు మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలు పొంది పిల్లలు ఎప్పుడైతే మనం ప్రభువును అంగీకరిస్తాము, రైట్ అట్ దట్ మూమెంట్ వి సీ ద హోలీ స్పిరిట్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ us పిల్లలు మరి మన యొక్క జీవితాల్లో. కాబట్టి అటువంటి ఆత్మతోటి, పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు పిల్లలు we are guided by him and we are going to share good news to others పిల్లలు. ఆ రీతిగా చేయటానికి, అటువంటి ఆనందంలో పొంది జీవించటానికి మరి ప్రభు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి ఆదరణకర్తగా ప్రభు తండ్రి మమ్మల్ని తండ్రి ఆనందంలో జీవించడానికి, ఆనందానికి మూలమైనటువంటి పరిశుద్ధాత్మను బట్టి వందనాలు తండ్రి. ప్రభు ఆ దగ్గర నాయన తండ్రి ఇతరులతో పంచుకోవటానికి కూడా ప్రభు మాకు శక్తిని, మాకు తండ్రి మరి ప్రభు అనుగ్రహించండి. మా జీవితాలు మీ మంచితనం మరి కృపను తండ్రి ప్రతిబింబించేలా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ. మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి నంబర్ ద్వారా మీరు మీ యొక్క ప్రార్థన అవసరం తెలియజేయండి. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నది. మ్యాట్రిమనీ ఆ పరిచర్య కూడా ఉంటున్నది. మీకు సాటి అయినటువంటి సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ కొరకు యూ కెన్ కాంటాక్ట్ us. మరి మీకు అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.